నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం నేనైతే ఇక్కడ బోర్బండ కాన్స్టిట్యున్సీ సైడ్ ఇక్కడ యూసఫ్ గూడ కాన్స్టిట్యున్సీ సైడ్ అయితే నేను ఉన్నాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయితే జోరుగా సాగుతోంది. ఈరోజు కూడా లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా లాస్ట్ ఈరోజు అయితే ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఎలా జరుగుతోంది, ఏంటి ప్రచారాలంతా చక్కగా సాగుతోందో ఏంటి అని కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ ప్రచారం ఇప్పటిదాకా చేశారు, రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బీజేపీ గురించి దీపరెడ్డి గారిని గెలిపించాలని ఒకటో నంబర్ సంఖ్యలో ఉన్న దీపక్ గారికి ఓటు చేయాలని మొత్తం ఈ యొక్క 4 బూతులు తిరగడం జరిగింది. ఈరోజు నేను నూనె బాలరాజు, ఢిల్లీ బీజేపీ సెంట్రల్ కోఆర్డినేటర్. సో పార్టీ ఒక ఆదేశం మేరకు నేను వచ్చాను. కానీ ఇక్కడ చూశాక మా బూత్ ఒక అధ్యక్షులు ఏమి ఫేస్ చేస్తూ తెలిసింది నాకు. అందరికీ మేము మంచి గురించి చెప్తుంటే అందరు డబ్బులు అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 2,000 ఇచ్చారు, మరి టీఆర్ఎస్ వాళ్ళు 3,000 ఇచ్చారు, మీరు ఎంత ఇస్తారు? మేము చెప్పాం అన్ని డబ్బులు తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పని మాత్రం మేము చేస్తాం. ప్రజలు చెప్తా ఉన్నారు మీకు డైరెక్ట్గా ఓటర్స్ ఇప్పుడు ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళే చెప్తారు, అమౌంట్ చెప్పారు 2,000 3,000 ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తారని. మేము ఒకటి చెప్పాము, మేము పని చేయడానికి వచ్చాము, ఇదంతా నేను చెప్పాను. ఈమె బూత్ కార్యకర్త, ఈమె మీకు విట్నెస్, ఈమె మీకు పని చేస్తుంది. మేము ఢిల్లీలో కూర్చుంటాం, ఇంకా లోకల్ ఈమె ఉంటే కనుక ఇవి పని చేస్తుంది, మీరు ఈమె మొహం చూడాలి, నా మొహం కాదు. కనుక అందుకే మేము ఎక్కడికి వెళ్ళాలని మా బూత్ అధ్యక్షుల్ని, మా జిల్లా నాయకుల్ని తీసుకుని వెళ్తాం మేము. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ప్రతినిధులు, మేం కాదు. ఎవరు చేస్తే ఓటు వేసినా కానీ పని చేసే వాళ్ళు కనుక. కానీ ఇక్కడ చేత అనుభవం ఏంటంటే డబ్బుకు ఆశ, వీళ్ళు ఆశ పెడుతుందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళు మనుషులు చెడగొడుతున్నారు. కానీ చెప్పారు మేము ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తాం, డబ్బులు మాత్రం తీసుకున్నాం వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాం, కానీ మీకు ఓటేస్తని చెప్పారు మాకు. అంటే ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, ఆపోజిట్ కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు అయితే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కూడా చెప్తా ఉన్నారు బయట. అంటే బీజేపీ నుంచి ఎలా ఎదుర్కోబోతున్నారు దీన్ని? స్ట్రాంగ్ అని మీరు ఏ ఆధారంగా చెప్తున్నారు? అంటే ప్రజల ఆధారంగా చెప్తారు. నో దే నెవర్ ఇన్ టు పాలిటిక్స్, బోత్ ఆర్ నాట్ ఇన్ నెవర్ పాలిటిక్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ రోల్. దీపారెడ్డికి రోల్ ఉంది, దీపారెడ్డి జిల్లా అధ్యక్షుడు, వాళ్ళకు జిల్లా కాదు బూత్ అధ్యక్షుడు కావాలి. ఒక ఆమెనేమో పాపం అనకూడదు, భారత అయిపోయినాక గిఫ్ట్ కింద ఏదో వస్తుంది కదా ప్రాపర్టీ, అట్లా సీట్ వచ్చింది ఆమెకు. ఇంకో తను తండ్రి వాళ్ళు చూసుకుని ఎదుగుతున్నాడు. కానీ వాళ్ళిద్దరికి ఇంతవరకు పొలిటికల్గా ఎటువంటి బాధ లేదు. దీపారెడ్డి అనేవాడు మా జిల్లా ఈ రోజున హైదరాబాద్ నగర అధ్యక్షుడు. ఆయన వివిధ వర్గాలు పనిచేశాడు, ఆయనకు అనుభవం ఉంది, వీళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. ఒకవేళ గెలుచుకోవాలన్నా తీసుకోవాలన్నా అనుభవం ఉన్న వాళ్ళకే ఓటేస్తే అందరికీ ఉపయోగం అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు దీపక్ గారు అని చెప్తే ఏమని చెప్తారు? ఒక 35,000 కంపల్సరీ కాన్ఫిడెంట్ చెప్తున్నాను. 100% 35,000 మెజారిటీతో దీపక్ రెడ్డి గెలబోతున్నాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు రికార్డ్ చేస్తారు కదా. చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే 35,000 ఓట్లు చిలుకుతో గెలుస్తారు ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు అయితే అని చెప్పి కూడా ఇక్కడ బీజేపీ నాయకులు అయితే స్పష్టం చేయడం జరిగింది.